మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారి ఆర్సిపి టెక్నాలజీస్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నాం మనం. మరి ఇక్కడ ఆన్లైన్ క్లాసెసే కాకుండా ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా నిర్వహించడం జరుగుతున్నాయి. సార్తో మాట్లాడదాం. మరి ఆఫ్లైన్ క్లాసెస్లో ఏంటి బ్యాచెస్ ఎలా ఉంటాయి, ఏమేమి చెప్తూ ఉంటారు, మరి ఎవరు వస్తున్నారు ఎక్కువగా, ఈ బ్యాచెస్ ఏంటి, వివరాలు ఏంటన్నీ కూడా సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. సార్, మరి ఆన్లైన్ క్లాసెస్ కాకుండా ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అంటున్నారు కదా, ఏంటి సార్ మరి బ్యాచ్ వైజ్ ఎలా ఉంటుంది, ఏం చెప్తారు? సో బేసికల్గా ఇది 20 days డ్యూరేషన్ అండి ఇది. అండ్ ల్యాప్టాప్ మ్యాండేటరీ ప్రాక్టీస్ కి మీరు చూస్తూనే ఉన్నారు కదా. అండ్ ఏజ్ గ్రూప్ అంటే ఆల్మోస్ట్ 20 ఏజ్ నుంచి ఆల్మోస్ట్ 80 ఏజ్ వరకు కూడా వస్తుంటారు, రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా. అంటే చాలా మంది ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ కోసం లేదా యాక్టివ్ ఇన్కమ్ కోసం వస్తుంటారు. చాలా మంది స్టాక్ మార్కెట్ అనగానే ఓన్లీ ఇంట్రాడే ట్రేడింగ్ ఏమో లాస్లు ఏమో అనుకుంటారు. స్పెక్యులేషన్ అనేది ఓవరాల్ పిక్చర్లో ఒక చిన్న పార్ట్ అండి. అది వెల్త్ క్రియేషన్కి, వెల్త్ మెయింటెనెన్స్కి, వెల్త్ ప్రొటెక్షన్కి అన్నిటికీ బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మొత్తం మీద మన ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ కాంప్రహెన్సివ్ అన్ని అసెట్ క్లాస్ టచ్ చేసుకునే ట్రైనింగ్ అండి ఇది. అండ్ ఈ 20 days ట్రైనింగ్లో మేము 10 days టెక్నికల్ క్లాసెస్ నేర్పుతాము. అండ్ ఒక 2-3 days ఏమో ఫీచర్స్ అండ్ ఆప్షన్స్, అలా 5 days అలా ఉంటాయి. అండ్ ఈటీఎఫ్స్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ సెక్షన్స్ ఒక 3 ఉంటాయి. అలాగే ఫండమెంటల్ అనాలిసిస్ ఒక రోజు ఉంటుంది. మొత్తం ఓవరాల్గా 20 days డ్యూరేషన్ అండి. డైలీ 2 hours ఉంటుంది. అంటే స్టూడెంట్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఎంత ఇంట్రెస్ట్ ఉంది అంటే అంత ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ సబ్జెక్ట్ నేర్చుకొని, డమ్మీ ట్రేడింగ్ చేసుకొని, కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకొని, కొంచెం కొంచెం చిన్న మొత్తంలో ట్రేడ్ చేసుకుంటే స్కేలప్ చేసుకోవచ్చు అండి. అంటే స్పెక్యులేషన్ అందరికీ సూట్ అవుదేమో కానీ, బట్ ప్యాసివ్ ఇన్కమ్ లాగైతే మాత్రం అందరికీ సూట్ అవుతుంది. అంటే ట్రేడింగ్ లైవ్ లో ఏమైనా చేస్తారు సార్ వీళ్ళు? వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారండి. డమ్మీ ట్రేడింగ్ చేస్తుంటారు వాళ్ళు. వారి స్టూడెంట్లు ఇష్టం, అది మనం చేస్తూనే ఉంటారు. నా వరకు అయితే నేను చేసి చూపిస్తా ఉన్నాను. ఓకే. అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా అంటే అవగాహన లేని వాళ్ళు వస్తారా సార్, లేదంటే కొంచెం వాళ్ళకి టచ్ ఉండి ఇప్పుడు స్టార్టింగ్ గా నేర్చుకునే వాళ్ళు అలా ఉంటారు? అంటే డిఫరెంట్ లేయర్స్ ఉంటాయండి. వేరే కోర్సులు ఏంటంటే కంప్లీట్ గా కొత్త వాళ్ళు వస్తారు. ఈ ప్రొఫెషన్కి అలా కాదు. వాళ్ళు కొంతమంది అదేంటో తెలుసుకుందామని వస్తారు, కొంతమంది నాకు అచ్చం మ్యూచువల్ ఫండ్స్ ఇన్ డెప్త్ కావాలని వస్తారు, కొంతమంది అచ్చం ట్రేడింగ్ కావాలని, కొంతమంది అచ్చం ఆప్షన్ ట్రేడింగ్ కోసం వస్తారు, కొంతమంది 10 years నుంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చూస్తే మీ ఏజ్ అర్థం అవుతూ ఉంటారు. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అనమాట. అందుకని వాళ్ళ రిక్వైర్మెంట్ ఎగ్జాక్ట్ ఇదని కాదు. సిలబస్ మేము ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆ సిలబస్ వాళ్ళకి సూట్ అవుతుంది అనుకుంటే జాయిన్ అవ్వమంటాను. ఎక్కువ సార్లు మీరు టెక్నికల్ అనాలిసిస్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నారనుకోండి, చార్ట్ ట్రేడింగ్ మీకు అర్థం అవుద్ది. ఏ ఎసెట్ క్లాస్ అయినా సరే, ఫారెక్స్ కావచ్చు, కమోడిటీస్ కావచ్చు, ఈక్విటీ కావచ్చు, క్రిప్టోస్ కావచ్చు, ఏటికైనా సరే టెక్నికల్ అనాలిసిస్ అనేది కామన్ సబ్జెక్ట్ అనమాట. కాబట్టి అది నేర్చుకుంటే వాళ్ళంటే చార్ట్ ట్రేడింగ్ అర్థమవుతూ ఉంటుంది. దాంతోపాటు డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రేడింగ్ స్ట్రాటజీలు నేర్పిస్తామంట. లైక్ పాకెట్ పేఅవుట్ అని, లేదా ఎపిసోడిక్ పేఅవుట్స్ అని, వీసీపీ ప్యాటర్న్స్ అని, టైట్ ఫ్లాగ్ బ్రేక్అవుట్స్ అని, ఐపీఓ బేస్డ్ బ్రేక్అవుట్స్ అని, అండ్ 100 కొద్ది స్కానర్స్, స్ట్రాటజీస్, టెక్నిక్స్ ఇవన్నీ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ లో పార్ట్ చేస్తుంది. 20 days ఏదైతే బ్యాచ్ అంటున్నారో సార్, అంటే తక్కువ టైమే కదా, ఈ 20 days లో వాళ్ళు ఏం నేర్చుకుంటారు వాళ్ళు? మనం 20 days తక్కువ ఎక్కువ అనే బదులు మొత్తం టోటలీ 40 hours ట్రైనింగ్ ఉంటుందండి. డైలీ 2 hours. ఇంకా ఎక్స్ట్రా కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అందరూ అవుట్ స్టేషన్ నుంచి వస్తారండి ఇక్కడ లోకల్ స్టే చేయడానికి. వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు చూసారంటే యావరేజ్ ఏజ్ మీద అందరూ జాబ్ హోల్డర్సే ఉంటారు 90%. అన్ని రోజులు లీవ్ పెట్టి ఇక్కడ రావడం అనేది కుదరదండి. అందుకని అందరికీ కంఫర్ట్గా అలా 20 days 40 hours ట్రైనింగ్ పెట్టాం అనమాట. అంటే 40 to 50 hours క్లాస్ రూమ్ ట్రైనింగే ఉంటుంది. అంటే రెస్ట్ ఆఫ్ ద టైం మిగతా స్టూడెంట్ అందరు కూర్చొని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ట్రైనింగ్ 40 hours అన్నా సరే ఇంకొక 60-70 hours ప్రాక్టీస్ మీద ఉంటారు. అన్ని గంటలంటే న్యాచురల్గా వస్తుంది. రెండోది క్యాండిడేట్స్లో ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు డిగ్ చేసుకుంటూ పోతుంటారండి. ఏదైనా కానీ ఒకే ప్యాటర్న్ 100 కొద్ది సినారియోలు మనం బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. మార్కెట్లో ఉన్న మూమెంటం బాగా ఉంది అనుకుంటే ఆ రోజు ట్రేడ్ వర్కౌట్ అవుద్ది. ప్రతిరోజు ఇంటర్డే చేయాల్సిన అవసరం లేదు. డెలివరీ ట్రేడ్ తీసుకొని మధ్య మేక్తామని. అంటే ఆన్లైన్ క్లాసెస్కి ఆఫ్లైన్ క్లాసెస్కి డిఫరెన్షియేషన్ ఏంటి సార్ మరి? ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సేమ్ కంటెంట్, సేమ్ డ్యూరేషన్ ఉంటుందండి. కాకపోతే క్లాస్ రూమ్లో ఇంత గ్రూప్ యాక్టివిటీ, ఇంత షేరింగ్ ప్లస్ లైవ్ ఇంటరాక్షన్ వాళ్ళు మిస్ అవుతారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా ఉండి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏదైనా డౌట్ వచ్చింటే వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కానీ, బట్ స్టిల్ ఈ ఎన్విరాన్మెంట్ అక్కడ మేము క్రియేట్ చేయలేము. అందుకని క్లాస్ రూమ్ ఇస్ టూ గుడ్ కంపేర్ టు ఆన్లైన్స్. బట్ అదే టైంలో పారే ఫ్రమ్ ఇండియా అనుకోండి, చాలా మంది అమెరికన్ వాళ్ళు ఉంటారు. మార్నింగ్ మాకు 6:30 బ్యాచ్లో వాళ్ళకి హైదరాబాద్ అంటే రాలేదు కదా. కాబట్టి బేస్డ్ ఆన్ ది కంఫర్ట్ అనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఆన్లైన్ బాగుంటుంది. అంటే కంప్లీట్ కొత్త లేదా ఎక్స్పీరియన్స్ అయినా సరే క్లాస్ రూమ్ చాలా బాగుంటుంది. సో కమింగ్ టు మరి ఫీ డీటెయిల్స్ కానీ ఇది 15,000 అండి. మాది మొదటి నుంచి ఒకటే ఫీజు అనమాట. 7 modules టీచ్ చేస్తాం. 15,000. ఇందులో బాగా మా కోర్స్ మెటీరియల్ అవన్నీ మేము ఇస్తాం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరాం రెడ్డి గారి ఆర్సిపి టెక్నాలజీస్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నాము. మరి 20 days బ్యాచ్ అయితే అయిపోయింది. మరి ఫీడ్బ్యాక్ తీసుకుందాం. మరి 20 daysలో వీళ్ళు ఏం నేర్చుకున్నారు, ఎలా అనిపించింది క్లాసెస్, సెషన్ ఎలా ఉంది, మరి ఫీ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు. చూస్తే సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారండి ఇక్కడ. స్టాక్ మార్కెట్ అంటే యంగ్స్టర్స్ అనుకుంటాం కదా, మరి వాళ్ళు ఇక్కడ ఏం నేర్చుకున్నారు ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, 20 days బ్యాచ్లో మరి మీకు ఎలా అనిపించింది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, మరి మీకు ఇంట్రెస్ట్ ఏంటి? నేను బంజారా హిల్స్ నుంచి వచ్చాను. సో లిటరల్లీ ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫ్రమ్ 4 years టు డూ ద క్లాస్ విత్ సార్. ఐ యూజువల్లీ లిసన్ రామిరెడ్డి సార్ వీడియోస్ a lot, బట్ ఐ రియల్లీ లైక్ ఇట్. ఎందుకో తెలియదు, నాకు ఈ క్లాస్ చేయటం చాలా వర్త్ అనిపించింది. బిఫోర్ ఐ కమ్ హియర్ టు హైదరాబాద్, I came from USA. I'm an NRI, but I was in this field like more than 5 years, COVID time. So I thought I just wanted to improve my knowledge with this Sundar Ramireddy RCP Technologies. And it's very good and worth it, getting enough, more than enough knowledge. And fee structure also very affordable for everyone. I strongly recommend for everyone. Always there is nothing is wrong to invest to increase your knowledge, whatever you have the passionate about your career or your field. Yes. Thank you so much. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే మేడం. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను గజ్వేల్ నుంచి వచ్చాను. నా పేరు లక్ష్మణ్. లక్ష్మణ్, ఏం చేస్తారు మీరు? నేను మార్కెటింగ్ చేస్తాను. మార్కెటింగ్. ఓకే. మరి 20 days బ్యాచ్లో మీ క్లాసెస్ ఎలా అనిపించాయి, మీ ఫీడ్బ్యాక్ ఏంటి? చాలా అద్భుతంగా అనిపించినాయి. మా లైఫ్కు చాలా ఎంతో యూజ్ అయ్యే టెక్నికల్ అనాలిసిస్ అండ్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ చాలా చెప్పారు సార్. అండ్ వెబ్సైట్స్ అంటే చార్ట్ ప్యాటర్న్స్ గురించి అవి కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము ఇంతకుముందుకు ఒక 5 years నుంచి 6 years నుంచి చాలా స్టాక్ మార్కెట్లో చాలా అమౌంట్ లాస్ అయ్యాను మేడం. బట్ ఇక్కడికి వచ్చినాక చార్ట్ ప్యాటర్న్ అంటే అసలు నాకు ఇంతకుముందుకు ఏం తెలియదు. అది తెలియక ఎంతో డబ్బు లాస్ అయిపోయాను ఆప్షన్లో అండ్ ఫ్యూచర్స్లో. ఇక్కడికి వచ్చినాక సార్ చెప్పినాక టెక్నికల్ అనాలిసిస్ ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, రేంజ్ బౌండ్ మార్కెటింగ్లో ఎలా ట్రేడ్ చేయాలి, ఇవన్నీ మాకు ఎంతో యూజ్ అయినాయి మేడం. దీనికి సార్కు అసలు ఎంత చెప్పినా కృతజ్ఞత మాత్రం తీర్చుకోలేము. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మేడం. అంటే మీరు చేసే మార్కెటింగ్ దానికి ఇప్పుడు ఈ రోజు విన్నటువంటి 20 days క్లాసెస్ ఎలా మీకు అనిపించింది? చాలా అద్భుతంగా ఉంది మేడం. అంటే ఒక కళ్ళుని అందునికి కళ్ళు వస్తే ఎట్లా ఉంటుందో అంత అద్భుతంగా మా జీవితానికి ఉపయోగపడే స్ట్రాటజీస్ అండ్ టెక్నిక్స్ చాలా చెప్పారు. వాట్ అబౌట్ ఫీజ్ డీటెయిల్స్? ఫీజు నామమాత్రం ఉంది మేడం. మా అంటే 15,000. అది పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎన్నో డబ్బులు కూడా కొట్టుకున్నాము తెలియక. ఇంత స్టాక్ మార్కెట్ టెక్నిక్స్ అవన్నీ తెలియక ఎన్నో డబ్బులు కూడా కొట్టుకున్నాము. బట్ అవన్నీ పెద్ద చిన్న విషయం లాగానే అనిపించింది నాకు. అంటే 20 daysలో బ్యాచ్లో చెప్పినటువంటి విషయాలు కానీ ఇవన్నీ సార్తో ఇంటరాక్షన్ ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా ఉంది మేడం. అంటే ఆత్మీయ పరంగానైనా సరే సార్తో అనుబంధం అనేది ఎప్పటికీ కొనసాగించాలి. అంటే అట్లాంటి లైఫ్కు సంబంధించిన టెక్నిక్స్ చెప్పారు సార్. మీరు ఆన్లైన్ క్లాసెస్ కూడా చాలా వినే ఉంటారు సుమన్ టీవీలో సార్వి. మరి ఆన్లైన్ క్లాసెస్కి ఆఫ్లైన్ క్లాసెస్కి మీకు ఏమైనా డిఫరెన్షియేషన్ అనిపించింది? చాలా డిఫరెన్స్ ఉంది మేడం. ఆన్లైన్ క్లాసెస్లో జస్ట్ సార్ ఒక 10 minutes అట్లా ఒక స్ట్రాటజీ మీదనో లేకుంటే ఒక స్టాక్ మీదనో డిస్కస్ చేస్తుండే. ఇందులో మాత్రం చాలా మాకు తెలియని విషయాలు, ఇన్ని విషయాలు ఉన్నాయి అని మాకే ఒక ఆశ్చర్యపోయని టెక్నిక్స్. స్టాక్ మార్కెట్ గురించి మొత్తం ఒక డిగ్రీ స్టూడెంట్ ఒక డిగ్రీ కంప్లీట్ చేసి బయటకు వస్తే ఎట్లా ఉంటుందో అట్లా అనిపిస్తుంది. వాట్ అబౌట్ డౌట్స్ అండి? మనం క్లాస్లో ఉంటే ఒక డౌట్స్ వస్తే అడుగుతాం కదా, మరి ఇక్కడ చూస్తే అందరు సీనియర్స్ లా కనిపిస్తున్నారు. మరి డౌట్స్ వచ్చినప్పుడు మీరు అడిగినప్పుడు సార్ ఎలా రెక్టిఫై చేశారు? చాలా రెక్టిఫై చేశారు మేడం. ఒక డౌట్ అని కాదు, కొన్ని 100 డౌట్స్ అడిగాము. అందరు అడిగారు, మాతో పాటు ఉన్న స్టూడెంట్స్ అందరు అడిగారు. అన్నిటికీ రెక్టిఫై చేశారు సారు. ప్రతి డౌట్ను కూడా క్లియర్ చేసి ఇలా అని చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అండి. సో 20 daysలో మరి సుందరాం రెడ్డి గారి క్లాసెస్ విన్నారు కదా, ఎలా అనిపించింది మీకు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? నా పేరు ఉదయ్ కుమార్ అండి. నేను నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. సార్ వీడియోస్ సుమన్ టీవీ ఛానల్లో చూసేవాడిని ఇంతకుముందు. అంటే నాకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది, ట్రేడింగ్ చేసేవాడిని. బట్ అది బ్లైండ్గా చేసేవాడిని. అంటే మార్కెట్ పైకి వెళ్తుంటే బై చేయడం, కిందికి వెళ్తుంటే సేల్ చేయడం, అట్లా బ్లైండ్గా చేసేవాడిని. అంటే వాట్ ఈజ్ సపోర్ట్, వాట్ ఈజ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్ ఏంటి అంటే ప్రాపర్ నాలెడ్జ్ అనేది లేదు. మెంటర్ లేకుండా సైకాలజీ కానీ అవన్నీ ప్రాపర్గా లేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత బేసిక్ నుంచి అసలు మనము ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా మార్కెట్కి ఎట్లా అప్రోచ్ అవ్వాలి, మనము అంటే ఒక ట్రేడ్ ఎలా తీసుకోవాలి, దాని సరౌండింగ్స్ మనము ఏవేవి అనాలిసిస్ చేయాలి, అవన్నీ సార్ చాలా బాగా చెప్పారు. చాలా బాగా అనిపించింది. సో ఈ 20 daysలో మేము ప్రతిదీ నేర్చుకున్నాం. అంటే బేసిక్స్ ఏంటి, మనము
బేసిక్ అంటే క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ కావచ్చు, లేదంటే చార్ట్ ప్యాటర్న్స్ కావచ్చు, ఒక మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అంటే ట్రెండింగ్లో వెళ్తుందా, లేదంటే డౌన్ ట్రెండ్లోనా, అప్ ట్రెండ్లోనా, సైడ్ వేస్లోనా ఎలా వెళ్తుంది అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది మేము సార్ లెసన్స్ ద్వారా చాలా బాగా నేర్చుకున్నాము. సో ఈ 20 days మీరు నేర్చుకున్న ఈ లెక్చర్ ఏదైతే ఉందో ఫ్యూచర్లో మాకు మేము సెల్ఫ్గా అనాలిసిస్ చేసుకొని ట్రేడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి అనిపిస్తుంది. మాకైతే కాన్ఫిడెన్స్ అయితే కొంతవరకు బిల్డ్ అయింది, బట్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరము. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్గా మేము తయారవుతామని చెప్పేసి అనిపిస్తుంది. అంటే ఒక క్వశ్చన్ చెప్పండి, మీరు పెట్టిన ఫీజుకి మీరు గెయిన్ చేశారా? నిజానికి ఫీజు చాలా తక్కువ తీసుకుంటున్నారు సారు. అంటే బయట మార్కెట్లో ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూస్తే వాళ్ళ కోర్సెస్ చాలా హెవీగా సెల్ చేస్తున్నారు మేడం. అంటే నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ని నేను ఫాలో అవుతుంటాను. వాళ్ళ ఫీజే, ఆ కోర్స్ ఫీజే చాలా హెవీగా ఉంటుంది. అంటే 50,000, 1 lakh అట్లా ఉంటుంది. బట్ సార్ చాలా తక్కువ ఫీజు, అంటే 15,000కి మనకి బెటర్ నాలెడ్జ్ ఇస్తున్నారు. సో అది చాలా గ్రేట్ విషయం మేడం. అది సార్ దగ్గర మనం తెలుసుకోవచ్చు. సార్ క్లాసెస్ వినేటప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే డౌట్స్ ఏమైనా వస్తే మధ్యలో రెక్టిఫై చేయడం అలాంటివి? డౌట్స్ మేము అడిగేవాళ్ళం. అడిగిన ప్రతిదీ సార్ అంటే చాలా ఓపిక్గా, ఎక్కడ కూడా చిరాకు, అది కొంతమంది ఏదైనా అడిగితే కొంతమంది చిరాకు తెచ్చుకుంటారు, అట్లా కూడా ఏం లేదు మేడం. ఏది అడిగినా సార్ దానికి క్లియర్గా క్లారిటీగా క్లారిఫై చేసేవాళ్ళు మాకు. అట్లా ఏం లేదు, చాలా బాగా చెప్పేవారు. అండ్ సార్ ఏదైనా అంటే కాంప్లికేటెడ్ కాకుండా ఇట్స్ వెరీ సింపుల్గా చెప్పేస్తారు సార్. అది చాలా బాగా అనిపించింది మాకైతే. అంటే మరీ ఏదో లెంత్ కాకుండా దాన్ని ఎక్స్టెండ్ చేయకుండా సింపుల్ వేలో మనం జనరల్ ఏదైతే మన వాడుక భాష ఉంటుందో చాలా న్యాచురల్గా చాలా సింపుల్గా చెప్పేస్తారు. అది చాలా బాగా అనిపిస్తుంది మేడం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే సార్. సార్ మరి మిమ్మల్ని చూస్తుంటే సీనియర్ ఉన్నారు మీరు బాగా. మరి ఈ ఏజ్లో మీరు స్టాక్ మార్కెట్ ఈ వచ్చి నేర్చుకోవడం, ఈ 20 days బ్యాచ్లో మీకు ఎలా అనిపిస్తుంది ఫీడ్బ్యాక్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు చంద్రమౌళి. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కరీంనగర్. సో నేను ఆర్టీసీలో అకౌంట్ సూపర్వైజర్గా రిటైర్డ్ అయిన 2 years బ్యాక్. సో నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఓన్లీ జాబ్. సో ఇదివరకు నాకు ఇందులో హర్షత్ మీద ఆ పీరియడ్ నుంచి నాకు కొంచెం అనుభవం ఉంది. సో ఇన్ని రోజులు నాకు టైం సరిపోక నేను చేయలేకపోయినా. సో ఇప్పుడు సార్ యొక్క మీ సుమన్ టీవీ వాళ్ళ వీడియోస్ చూసి దాని ద్వారా ఇన్స్పైర్ అయ్యి సుందరరామ్ రెడ్డి గారి ఎనీ బడీ కెన్ ట్రేడ్ దాని ద్వారా కూడా నేను చాలా ఎన్ని చేశాను. సో దాంతోపాటు ఆయన వీడియోస్ చూసి నేను అంత ఇన్స్పైర్ అయినప్పుడు ఆయన క్లాస్ తీసుకుంటే ఇంకెంత నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి జాయిన్ అయినాను. ఫస్ట్ వచ్చి వాతావరణం చూసి ఈ ఆఫీస్ ట్రైనింగ్ చూసిన తర్వాతనే జాయిన్ అయినా నేను. ఏదో వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళు వీడియోలలోకి వచ్చి చెప్తారు, ఇక్కడ వచ్చేవరకు లైవ్లో వేరే ఉంటుంది. కాబట్టి నేను లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే ఫిజికల్గా వచ్చి చెక్ చేసుకొని ఒక 2 days బిఫోర్ వచ్చి చెక్ చేసుకొని సో ఇక్కడ జాయిన్ అయినా. సో సార్ తీసుకున్న ఫీజు మాత్రం చాలా నామినల్ ఫీజు. ఎంత ఫీజు అండి? 15,000 రూపాయలు ఫీజు కట్టినాము. సో అది మాత్రము చాలా చాలా మినిమము. సో ఈ సార్ చెప్పిన ఈ 7 modules బయట అయితే 1,00,000 రూపాయల పైన అవుతాయి. సో సార్కు నేనైతే సార్కి ఇచ్చింది 15,000, కానీ సార్ నాకు మార్కెట్ నుంచి ఇప్పించింది 1,50,000 రూపాయలు ఈ 20 daysలో. సో అది సార్కు నేను చాలా రుణపడి ఉంటాను. సో సార్ నేను ఇచ్చిన ఇన్స్పిరేషన్ ద్వారా నేను ఇంకా ముందు భవిష్యత్తులో కూడా ఇంకా వేరే చాలా అగ్రెసివ్గా ట్రేడ్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇన్ని రోజులు నేను నాలెడ్జ్ లేకుండా అంటే ఓన్లీ ఆ వీడియోస్ ద్వారా మాత్రమే నేను ఇన్స్పైర్ అయ్యి ట్రేడ్ చేశాను. సో ఎక్సలెంట్. సార్ మాత్రం చాలా ఒక ఆత్మీయుల లెక్క మాకేదో సార్ అనిపించలేదు, మా కుటుంబ సభ్యుల లెక్కనే మాకు ఆయన ఇచ్చిన ట్రైనింగ్ కానీ చెప్పిన ప్రతి విషయం చాలా ఎక్సలెంట్ అనిపించింది. అంటే ఫీజు తక్కువే కానీ మేము దాన్ని నేర్చుకుంది చాలా ఎక్కువ అని చెప్తాను. చాలా ఎక్కువ నేను చెప్తే కదా, నేను 1,00,000 రూపాయలు బయట అయితే 1,00,000 రూపాయల పైనే వస్తుంది. ఒక్కొక్క మాడ్యూల్స్ ఒక్కొక్క 10,000 తీసుకుని చెప్తున్నారు వాళ్ళు. కానీ టోటల్ క్లాస్ను డిజైన్ చేసి ఈ 20 daysలో చెప్పడం అనేది అది గ్రేట్నెస్. అది సార్ ఇంకొంచెం పీరియడ్ ఎక్కువ పెడితే ఇంకా బాగుండు. మాలాంటి వాళ్ళకి కొంచెం ఇంత తక్కువ టైంలో నేర్చుకోవడం అనేది ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ 20 days క్లాసెస్ మీకు ఎలా అనిపించాయి సార్? ఎక్సలెంట్ అనిపించింది మేడం. నేను మళ్ళీ నా బాల్యాన్ని గుర్తు చేసింది. నేను ఏదో డిగ్రీ ఇంటర్ చేసిన సమయాన్ని ఆ రోజులు నాకు గుర్తు వస్తున్నాయి. ఎక్సలెంట్. ఇక్కడ అసలు సేమ్ క్లాస్ లెక్కనే ఉంది. క్లాస్ అంటే మేము కాలేజీకి వచ్చినట్టే అనిపించింది మాకు. వేరే బోరింగ్ లేదు. సార్ చెప్పిన 2 hours అని చెప్తున్నాడు, కానీ అంతకంటే ఎక్కువ చెప్తున్నాడు సార్. 3 hours 4 hours 4 hours కూడా తీసుకుంటున్నాడు. ఆ టాపిక్ను కంటిన్యూ చేస్తా అంటే ఇంకా అది టైం చూసుకుంటూ అని చెప్తుంటాడు. టైం చూడాడు,
ఆ టాపిక్స్ అయిపోయేంత వరకు ఆయన ఎక్సలెంట్గా చెప్తాడు. ఎక్స్ప్లెయిన్స్ మాత్రం వెరీ గుడ్. చాలా చిన్న పిల్లవాడికి కూడా అర్థమయ్యేటట్టు, ఓల్డ్ ఏజ్ 80 years ఓల్డ్ కు అర్థమవుతుంది, చిన్న పిల్లవాడికి కూడా అర్థమవుతుంది. సో ఎక్సలెంట్ సార్ చెప్పింది మాత్రం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. సార్ మరి సెషన్స్ ఎలా ఉన్నాయి, బ్యాచ్ ఎలా ఉంది, మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, క్లాసెస్ ఎలా అనిపించాయి మీకు? ఓకే మేడం, నా పేరు శ్రీనివాస్ అండి, శ్రీనివాస్, కరీంనగర్ నుంచి వచ్చాను మేడం. కరీంనగర్ చాలా బాగున్నాను సార్. మీరు ఏం చేస్తారు? నేను లెక్చరర్ మేడం. లెక్చరర్ మీరు. సో స్టాక్ మార్కెట్ మీకు ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ వచ్చి నేర్చుకుందామని వచ్చాను. నేర్చుకున్న తర్వాతే ఏదైనా చేయాలని, ఇంకా స్టార్ట్ చేయలేదు, నేర్చుకున్న తర్వాత స్టార్ట్ చేద్దామని వచ్చాను. మీరు ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట ఫస్ట్ మీకు. సో ఎలా అనిపించింది మరి సార్ క్లాసెస్? బాగుంది మేడం, సార్ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది, ఎగ్జాంపుల్ చాలా బాగా ఇస్తారు. మీకు ఈ 20 days లో నేర్చుకున్నారు ఏమన్నా ట్రేడింగ్ అట్లా? నేర్చుకున్నాం మేడం, కానీ వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. ఇక ఒక 1-2 months ప్రాక్టీస్ చేస్తే అసలు ఏందనేది తెలుస్తుంది. ఓకే, అంటే మీరు లెక్చరర్ గా వర్క్ చేస్తూ స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది మీకు. ఇంట్రెస్ట్ ఉంది. సో మా సుమన్ టీవీలో మీరు సార్ క్లాసెస్ వింటూనే ఉంటారు కదా, విన్నాను మేడం. ఆన్లైన్ ఆఫ్లైన్. మరి ఆఫ్లైన్ క్లాసెస్ లో ఇలా సార్ లైవ్ లో సెషన్స్ చెప్పడం అనేది ఎలా అనిపించింది? తేడా ఉంది మేడం, ఆన్లైన్కి ఆఫ్లైన్ చాలా తేడా ఉంది. ఆఫ్లైన్లో ఏంటంటే డైరెక్ట్ డౌట్స్ క్లియర్ అవుతాయి. మాకు ఏమైనా డౌట్ వచ్చినా కూడా మాన్యువల్గా చెప్తాడు సార్, ప్లస్ సిస్టంలో చూపిస్తారు కాబట్టి మాకు ఇక్కడ క్లియర్ అవుతుంది. ఆన్లైన్ అయితే ఏంటంటే భయం అవుతుంది కొంచెం. ఎస్. మరి ఇప్పుడు చూస్తే ఇక్కడ కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు, మీరు కొత్తగా ఇప్పుడు నేర్చుకుంటున్నారు స్టాక్ మార్కెట్ అన్నారు కదా, మరి ఈ క్లాసెస్లో మీకు సంబంధించి మంచిగా వచ్చిందా ఇన్ఫర్మేషన్ ఏమన్నా? వచ్చింది. ఫండమెంటల్ చాలా బాగా నేర్చుకున్నాం. స్టాక్స్ పైన ఏ స్టాక్స్ కొనాలి, ఏ స్టాక్స్ అమ్మాలి, అవి ఎట్లా పిక్ చేయాలనేది ఇక్కడ నేర్చుకున్నాం. ఎగ్జిట్ ఎంట్రీ ఎలా అవ్వాలి, మరి ఫీజు ఎలా ఉందండి? ఫీజు చాలా తక్కువ మేడం. బయట వాడితో కంపేర్ చేసుకుంటే ఆన్లైన్ కూడా 25,000 తీసుకుంటారు, కానీ ఆఫ్లైన్కి 15,000 తక్కువే. మరి 20 days క్లాసెస్ లో మీ సార్ ఏమైనా డౌట్స్ అడిగారా? కొత్త అని చెప్తున్నారు కదా డైలీ స్టాక్ అడిగినాం, మార్కెట్ కి. డైలీ అడుగుతున్నాం. సార్ ఇంటరాక్షన్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, మరి ఫీడ్బ్యాక్ విన్నారు కదా. స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారి ఆర్సీబీ ఇన్స్టిట్యూషన్లో ఈ 20 days సెషన్లో మరి అఫోర్డబుల్ ఫీజు అండి 15,000. వాళ్ళ మాటలను తెలిసిపోయి ఉంటుంది మీకు. మరి కొత్తగా వస్తున్న వాళ్ళు ఉన్నారు, స్టాక్ మార్కెట్ ఎంట్రీ అయిన వాళ్ళు, మేము చాలా నేర్చుకున్నాము. అసలు 15,000 ఫీజు అనేది చాలా తక్కువ. అసలు బయట చూస్తే లక్షలు అడుగుతున్నారు. మేము పెట్టిన తక్కువైనా మేము గెయిన్ చేసిన నాలెడ్జ్ చాలా ఎక్కువ అని చెప్తున్నారు. మరి ఇంకా సీనియర్స్ కూడా మాట్లాడారు. ఇక్కడ వాళ్ళే కాదండి, కరీంనగర్ నుంచి వచ్చినారు, అవుట్ ఆఫ్ స్టేషన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, యూఎస్ఏ ఎన్ఆర్ఐస్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తున్నారు సార్ సెషన్స్ అనేవి ఎలా ఉన్నాయంటే మేము మా స్కూల్ ఏజ్ కూడా గుర్తు చేసుకున్నాము. ఎందుకంటే డౌట్స్ అడిగినప్పుడు సార్ మాతో ఇంటరాక్ట్ అయిన ఆ సెషన్స్ కానీ అవన్నీ కూడా లైవ్లో మేము ట్రేడింగ్ చేయడం కానీ ఇవన్నీ చాలా బాగా అనిపించాయి. 15,000 ఫీజు అనేది చాలా తక్కువ అసలు. మరి స్టాక్ మార్కెట్ చేయాలనుకున్న వాళ్ళకి మేము సుమన్ టీవీలో ఆన్లైన్ క్లాసెస్ వింటూనే ఉంటాము, కానీ ఈ ఆఫ్లైన్ సెషన్స్ అనేవి కూడా చాలా బాగా ఉన్నాయని చెప్పేసి అందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. మరి 15,000 అనేది అఫోర్డబుల్ ఫీజ్. ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు, స్టాక్ మార్కెట్లో కానీ వేరే బిజినెస్ చేస్తూ కూడా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్. హాయ్, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.